ఇక్కడ కూర్చున్న గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర గోవర్ధన గోశాలలో స్టార్ట్ చేశాము. కేవలం ఇక్కడ 5 ఆవులు మాత్రమే ఉన్నాయి. బాలాజీ నగర్లో ఉన్న 9వ లైన్లో ఉన్న గోశాలకి వెళ్తాము. మా యొక్క సర్వీసులో పాల్గొనడానికి బ్రహ్మం గారు, రామారావు గారు, యోగి, అలాగే కాసిం గారు, నేను, రాజుగారు పాల్గొన్నాం. సో కమలాలు, నారింజకాయలు, గ్రేప్స్, అరటిపళ్ళు ఇవన్నీ తీసుకురావడం జరిగింది. శ్రేయోభిలాషులకు, బంధుమిత్రులకు మరియు అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులకు గుడ్ మార్నింగ్. ఈరోజు మనం సేవ చేయడానికి బాలాజీ నగర్, పాత గుంటూరు 9వ లైన్లో ఉన్న గోవర్ధన గోశాల ఆర్య సమాజ సంఘం వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. అలాగే కూర్చున్న గాంధీ బొమ్మ దగ్గర ఉన్న గోశాలకు వెళ్ళొచ్చాం. సో ఈరోజు మనం కాలిఫ్లవర్ ఆకు, అలాగే జామకాయలు, అరటికాయలు, వంకాయలు, తర్వాత బంగాళదుంప, అరటిపళ్ళు ఇవన్నీ తీసుకొని వచ్చాం. సో ఇక్కడున్న గోవులకి గోసేవ చేయడానికి ఈశ్వర్, యోగి, అనిల్, రాజుగారు, రామారావు గారు, బ్రహ్మం గారు, కాసిం గారు వచ్చారు. అయితే మన ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా నాన్న చారిటబుల్ ట్రస్ట్ కార్యవర్గ సభ్యులైన లక్ష్మణ గారి యొక్క తండ్రి గారు సాంబశివరావు గారు మరియు లక్ష్మణ గారి ధర్మపత్ని మాధవి గారు రేపు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆ సందర్భంగా ఈరోజు గోసేవకి, అన్నదానానికి విరాళం ఇచ్చారు. వారి పేరున మనం అన్నదానం ప్రతి నెల మొదటి ఆదివారం మానసిక వికలాంగులు కార్మిల్ సేవా సంస్థ అక్కడున్న ఆశ్రమంకి వెళ్ళి ఈరోజు వారి పేరు మీద అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. అక్కడ మనం వెజిటేబుల్ బిర్యానీ మధ్యాహ్నానికి, సాయంత్రానికి సరిపడా తీసుకొని వెళ్ళి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈరోజు గోసేవకు మనం తీసుకొచ్చిన వెజిటేబుల్స్ కానివ్వండి, తర్వాత జామపళ్ళు, అరటిపళ్ళు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది, బెల్లం. సో ఈరోజు సేవ చేయడానికి మన కామేశ్వరరావు గారు, వారి మిత్రుడు రామారావు గారు, విద్యాసాగర్ గారు ఇప్పుడే వచ్చున్నారు. ధన్యవాదాలు సార్. సో ఒక్కొక్కరు జాగ్రత్తగా వెళ్ళి వడ్డించండి. ఆవులకి అన్ని దగ్గరగా ఉన్నాయి, కాస్త పొడుస్తాయేమో, జాగ్రత్తగా తీసుకొని వెళ్ళి వడ్డించండి.
బాలాజీ నగర్ 9వ లైన్లో గోవర్ధన గోశాల ఆర్య సంఘం ఆధ్వర్యంలో నిర్వర్తిస్తున్నాం. ఇక్కడ కార్యక్రమం పూర్తి చేసుకొని మధ్యాహ్నం 12కి అన్నదాన కార్యక్రమానికి వెళ్తున్నాం. అయితే ఈరోజు రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న మన కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్ గారి యొక్క తండ్రి గారు సాంబశివరావు గారు, అలాగే లక్ష్మణ్ గారి యొక్క ధర్మపత్ని మాధవి గారు ఈరోజు అన్నదానానికి గోసేవకు విరాళం ఇచ్చారు. వారు ప్రతి సందర్భంలోనూ ఇస్తరాకులు అయిపోయినా వెంటనే ఫోన్ చేస్తే ఇస్తరాకులు ఇస్తున్నారు. అలాగే మనకు బిర్యానీలో కావాల్సిన దినుసులు, అల్లం అయితేనేమి, మసాలా దినుసులు, ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు ఇలా ఇస్తూ వస్తున్నారు ప్రతి వారం. ఆ గోమాత ఆశీస్సులతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వాళ్ళు జీవించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ప్రతి నెల మన ట్రస్ట్ అకౌంట్లో మన కామేశ్వరరావు గారు, పొట్టి కామేశ్వరరావు గారు, బద్రీనారాయణ గారు, శరత్బాబు గారు, శ్రీకాంత్, అలాగే సాంబశివరావు గారు, శరత్బాబు గారు, ఐనుగోలు శ్రీనివాసరావు గారు, ఇలాగా చాలామంది వారి తోచినంత విరాళం ట్రస్ట్కి పంపిస్తున్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఇంతటితో ఈ గోమాత సేవ ముగించుకుంటున్నాం. అయితే ప్రతిరోజు మన గోమాత సేవ మన రాజుగారు వెంగళాయపాలెంలో ఉన్న జీవదయ గోశాల అక్కడ చేస్తూ వస్తున్నాం. అక్కడ కోతకెళ్ళిన ఆవులకి మన తోచిన విధంగా మన ట్రస్ట్ తరపున మన చైర్మన్ అయిన చెన్నా పోతురాజు గారు సేవ చేస్తున్నారు ప్రతిరోజు. రేపు 22వ తారీఖున అయోధ్యలో రామ మందిరాన్ని మన అందరూ జరుపుకుంటున్నారు ఉత్సవాలుగా. మీరందరూ సహకరిస్తే మనం కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలనే ఆలోచన మాకున్నది. మీ యొక్క ఆలోచనలు మాకు తెలియజేయండి. ఆ రోజు కూడా మనం ఏదో ఒక కార్యక్రమం చేసుకుందాం. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతి సంవత్సరం మనం గోవులకి ఎండుగ్రాసాన్ని తోలిస్తున్నాం. ఒక్కొక్క గోశాలకు ఒక లారీ ట్రాక్టర్ ఎండుగడ్డి, ఒక ట్రాక్టర్ ఎండుగడ్డి వచ్చేసరికి సుమారుగా 16 నుంచి 18,000 చెప్తున్నారు. కాబట్టి మనకు 7 ట్రాక్టర్లు అవసరం అవుతాయి. దీని వంతు సహాయంగా రాజుగారు 10,116 ట్రస్ట్ అకౌంట్లు వేయడం జరిగింది గోగ్రాసానికి. నేను కూడా 10,116 త్వరలో వేస్తాను. మీరు కూడా ప్రతి ఒక్కరూ స్పందించి ప్రతి సంవత్సరం మనం చేస్తున్న ఈ గోగ్రాసం యొక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి. మీకు తోచిన విధంగా ఆ గోగ్రాసానికి సుమారుగా ₹1,00,000 పైన అవుతుంది. మీరు కూడా స్పందించి ప్రతి ఒక్కరూ మన అమ్మా నాన్న చేతబడి ట్రస్ట్ అకౌంట్లో మనీ ఇవ్వాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. జై భారత మాతాకి, జై భారత మాతాకి, జై భారత మాతాకి, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్.